Hi all of you. Welcome back to Ramareddy Maths Academy. This is the 8th lecture in our matrices unit 2. దీని ముందు వీడియోలో చూసాము what is our Cayley-Hamilton theorem, how we have to check whether it satisfies the Cayley-Hamilton or it find the A inverse అంటే ఎలానో చూసాము. And the thing is the video కొంచెం ప్రొలాంగ్ అయిందండి, ఎందుకని ఏ స్క్వేర్ ఏ అని నేను డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేశాను. దయచేసి ఆ వీడియో చూడకపోతే ఎవరికైతే మల్టిప్లికేషన్ అదంత ప్రాబ్లం ఉంటే ఆ వీడియోకి వెళ్ళి చెక్ చేయండి. అంత పర్ఫెక్ట్ చేసినా కూడా లాస్ట్లో ఒక చిన్న మిస్టేక్ వచ్చింది ఆ వీడియోలో. ఐ మీన్ 0 రావాల్సింది 1 వచ్చింది. ఓకేనా, నేను ఇక్కడ ఏంటంటే ఐ ఆల్రెడీ ఫైండ్ ఏ ఇన్వర్స్ ఏ స్క్వేర్ ఏ క్యూబ్ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాను. అండ్ ద థింగ్ ఈజ్ సీ ద ప్రాసెస్. అండ్ ఈ వీడియో ఫస్ట్ కనుక చూస్తే దీని ముందు 7th వీడియో చూసిన తర్వాత ఇది చూడండి. ఓకేనా, అండ్ ద థింగ్ ఈజ్ ఫస్ట్ వాట్ వీ హ్యావ్ టు చెక్, షో దట్ ద మ్యాట్రిక్స్ ఏ సాటిస్ఫైస్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఓకేనా, అంటే ఏంటిది, మన కేలీ-హ్యామిల్టన్ ఇండైరెక్ట్గా ఆ ప్రాబ్లంలో ఎలా ఇచ్చాను 7th క్లాస్లో, ఐ మీన్ 7th లెక్చర్లో సాటిస్ఫైస్ ద కేలీ-హ్యామిల్టన్ అని అడిగాను. అలా కాకుండా సాటిస్ఫైస్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే వాట్ ద కేలీ-హ్యామిల్టన్ థీరమ్ స్టేట్మెంట్ స్టేట్స్ దట్ ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ సాటిస్ఫైస్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. అంటే ఇండైరెక్ట్గా ఏం అడుగుతున్నారు మనకి ఇక్కడ, చెక్ ద కేలీ-హ్యామిల్టన్ స్టేట్మెంట్, షో దాట్ అంటున్నాడు. అంటే పర్ఫెక్ట్ ఇట్ సాటిస్ఫై అవుతుంది అంటున్నాడు. అప్పుడు మనం ఏ ఇన్వర్స్ కనుక్కోవాలి. అంటే ఫర్ దాట్ వాట్ వీ హ్యావ్ టు check that it satisfies the characteristic equation. What is our characteristic equation? A minus lambda I is equal to 0. నాకు ఏమొస్తుందండి a minus lambda I? a minus lambda I డైరెక్ట్ రాస్తున్నాను. ఇందాకటి ప్రాబ్లంలో డీటెయిల్గా చెప్పాను, కావాలంటే 7th వీడియోలోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా, 2 minus lambda it is equal to 0. Det of this 1 minus lambda and this minus 2 minus lambda, minus of 2 minus lambda, minus of minus plus 2 of this 2 minus lambda minus 3 and plus 2 of minus 1 minus of 0. Okay, after solving this equation, now I got the characteristic equation in terms of lambda cube minus lambda square ఇది వచ్చిందండి నాకు. ఓకేనా, ప్లస్ మైనస్ 1. ఓకే, నేను ఆల్రెడీ సాల్వ్ చేశాను, మీరు దీన్ని సింప్లిఫై చేయండి. ఆఫ్టర్ గెట్టింగ్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్, హౌ టు చెక్ వెదర్ ఇట్ సాటిస్ఫైస్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అంటే ఏం చేయాలండి, ల్యాండా ఈజ్ రీప్లేస్డ్ బై ఏ. కేలీ-హ్యామిల్టన్ థీరం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను 7th దాంట్లో ఎలా సాటిస్ఫై చేస్తుందో. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ల్యాండా ప్లేస్లో ఏ క్యూబ్ రాస్తాను. దిస్ ఇస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ 1 విల్ బికమ్ టు ఐ. ఓకే, ఇలా రాయాలండి. ఇప్పుడు కాన్స్టెంట్ని ఐతో రీప్లేస్ చేయండి. 4 ఉంటే 4i అనండి. అంటే వాట్ వీ హ్యావ్ టు డూ, వీ నీడ్ టు క్యాలిక్యులేట్ ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ అండ్ ఏ క్యూబ్. వీ ఆల్రెడీ నో అవర్ ఏ. ఫ్రమ్ అవర్ ఏ దేర్ ఫోర్ వాట్ ఈస్ ద గివెన్ ఏ ఇయర్, a is equal to 1 minus 2 2, 1 minus 2 3, 0 minus 1 2. నేను ఆల్రెడీ ఫైండ్ అవుట్ చేశాను. ఏ స్క్వేర్ ఏ సైడ్ బై సైడ్ రాయండి. ఏ స్క్వేర్ ఇస్ -1 0 0 -1 -1 2. మేడం ఎలా రాశారంటే నేను ఆల్రెడీ రాశాను 7th వీడియోలో, నేను ఆల్రెడీ ప్రోడక్ట్ చేశాను. ఇట్స్ వెరీ ప్రొలాంగ్ వీడియో, చాలా లెంతీ అవుతుందండి, అందుకని నేను 7th వీడియో చూడండి మల్టిప్లికేషన్ రాని వాళ్ళు. ఓకే, నెక్స్ట్ ఏ క్యూబ్ అంటే ఏంటి బేట, ఏ ఇంటూ ఏ స్క్వేర్ చేస్తే నాకు వచ్చినటువంటి మ్యాట్రిక్స్ -1 2 -2 -2 2 -1. ఓకే, ఇది వచ్చిందండి. ఆఫ్టర్ దట్ వాట్ వీ హ్యావ్ టు డూ, పుట్ ఆల్ ద వాల్యూస్ ఇన్ అవర్ ఈక్వేషన్ 1. ఓకే, నేను ఈ వాల్యూస్ అన్నింటినీ నేను ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి, ఇచ్చినటువంటి ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు ఇది సాటిస్ఫై అయిందనుకోండి, ద కేలీ-హ్యామిల్టన్ సాటిస్ఫైడ్. దాన్ని ఏమంటాం, సాటిస్ఫైస్ ఇట్స్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఇండైరెక్ట్గా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ సాటిస్ఫై చేస్తుంది అంటే కేలీ-హ్యామిల్టన్ స్టేట్మెంటే అండి. ఓకేనా, ఇప్పుడు నేను ఈ వాల్యూస్ అన్నింటినీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఏ క్యూబ్ అంటే ఎంత బేట, -1 2 -2 -2 2 -1 -1 1 0. ఓకే, మైనస్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇస్ -1 0 0 -1 -1 2 -1 0 1 ప్లస్ ఏ అంటే ఎంత, వాట్ ఈస్ అవర్ ఏ మ్యాట్రిక్స్, 1 -2 2 1 -2 3 0 -1 2.
ఓకేనా? 1 second. అండ్ what minus I మ్యాట్రిక్స్ అంటే ఇఫ్ ద మ్యాట్రిక్స్ ఇస్ 3/3, ఏ అనేది 3/3 ఉంటే I కూడా 3/3 తీసుకోవాలి మీరు. 1 0 0 0 1 0 0 0 1. నౌ ఐ గోయింగ్ టు కన్సిడర్ ద LHS పార్ట్. ద రిజల్ట్ మస్ట్ బి ఈక్వల్ టు 0 అవ్వాలి. ఇప్పుడు నేను ఇది ఇలా తీసుకున్న తర్వాత ఓకే తీసుకున్నాను కదా LHS, కన్సిడర్ LHS పార్ట్ ఫ్రమ్ 1. అప్పుడు నాకు ఇది ఏమవుతుంది చూడండి, దీని రిజల్ట్ చూడండి -1 మైనస్ ఆఫ్ -1 +1, ఇది +1 అవుతుంది. అండ్ ఇది -1 అండి, ఇది +1 అండి, ఇది +1, అది +1, ఇది -1. దిస్ ఇస్ వాట్ -1 +1 +1 +1. ఓ సారీ, ఇక్కడ మైనస్ ఉంది కదా, మళ్ళీ దాంతో ప్రోడక్ట్ చేయండి. ఇదేమవుతుంది 1 -1. చూడండి -1 మైనస్ ఆఫ్ మైనస్ +1 +1 -1. నెక్స్ట్ 2 0, ఇది మైనస్ మర్చిపోద్దు, -2, నెక్స్ట్ 0 -0. ఓకే నెక్స్ట్ వచ్చేసి -2 థర్డ్ ఎలిమెంట్ -0 +2 -0. నెక్స్ట్ -2 మైనస్ ఆఫ్ మైనస్ +1 అండ్ ఇది +1, ఇది ఎంత -0. అండ్ నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ 2 మైనస్ మైనస్ +1, ఇది -2 -1. ఓకే లాస్ట్ ఎలిమెంట్ -1, సెకండ్ రో లాస్ట్ ఎలిమెంట్ కదా, -2 +3 -0. ఓకే నెక్స్ట్ -1 మైనస్ ఇంటూ మైనస్ +1 +0 -0. నెక్స్ట్ 1 0 -1 0. ఓకే నెక్స్ట్ 0 -1 మైనస్తో ప్రోడక్ట్ చేయండి +2 -1. ఓకే బేటా చూడండి -1 +1 -1 +1 -2 +2 -1 -1 1 -1 1 -1 -2 -2 -2 +2 -3 +3 +1 -2 +2. అంటే నాకు రిజల్టింగ్ మ్యాట్రిక్స్ ఇఫ్ యూ కన్సిడర్ LHS, what is LHS here? 0. This is what 0 matrix వచ్చింది, right? This is equal to what? Indirectly it is equal to RHS. Therefore Cayley-Hamilton satisfies its characteristic equation అంటాము. ఇప్పుడు A inverse ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. See, this is our characteristic equation. A inverse find out చేయాలంటే first of all it satisfies the Cayley-Hamilton. Cayley-Hamilton satisfy చేస్తుందంటే lambda is replaced with A. అవునా? ఎందుకని? The square matrix satisfies the characteristic equation. In the place of lambda you need to put A. అప్పుడు ఇది ఏమవుతుంది బేటా? A అవుతుంది, ఇది I అవుతుంది కదా. ఈ ఈక్వేషన్ని తీసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? ఫైండ్ A inverse అంటే మల్టిప్లై 1 విత్ A inverse. అప్పుడు నాకు ఏమొస్తుందంటే A³ A inverse, A² A inverse, A inverse అండ్ A inverse. అవునండి, ఇక్కడ A³ A inverse అంటే దీన్ని మనం ఏమని రాయొచ్చు? A³ ఇంటూ 1/A, A² ఇంటూ 1/A అండ్ A ఇంటూ 1/A. అండ్ ఇదేమో ఇలా అయినా రాయొచ్చు, దీనికి ఇంకా తీరం నుంచి కూడా రాయొచ్చు. ఇదేమవుతుంది A inverse. ఎందుకని మల్టిప్లై ఐడెంటిటీ విత్ ఎనీ మ్యాట్రిక్స్ విల్ గెట్ ద సేమ్. ఇది A క్యాన్సల్, వాట్ విల్ గెట్ హియర్? A² వస్తుంది. ఇక్కడ A క్యాన్సల్, విల్ గెట్ A క్యాన్సల్ 1. లేదంటే A ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు I అని కూడా రాయొచ్చు. ఈ 1 అంటే ఏంటిది? నౌ ఐ గోయింగ్ టు రైట్ ఐడెంటిటీ కాన్స్టెంట్. ఇలా 1 అన్నా A ఇన్వర్స్ ఈక్వల్ టు I ఆర్ A inverse A is equal to A inverse A is also I. ఇదేమొస్తుంది నాకు ఇక్కడ A inverse. ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ నుంచి A inverse ఫైండ్ అవుట్ చేయాలంటే ఐ టేక్ దిస్ టోటల్ టర్మ్స్ ఇంటూ దట్ సైడ్. అప్పుడు నాకు ఏదైనా లేదా A inverse నాకు తీసుకెళ్ళండి. A² - A ప్లస్ I ఈజ్ ఈక్వల్ టు A inverse. ఇప్పుడు A inverse కనుక్కోవాలంటే ఏం చేయాలి? పుట్ ఆల్ ద వాల్యూస్ ఇన్ దిస్ ఈక్వేషన్ యూ విల్ గెట్ A inverse. అది ఎలా అంటే చూడండి,
మనకు తెలుసు కదా, నేను ఇందాక రాశాను, నేను ఆల్రెడీ సాల్వ్ చేశానండి. వాట్ ఈజ్ అవర్ వాల్యూస్ హియర్? ఏ క్యూబ్, సారీ మనకు కావాల్సిన ఏంటిది? ఏ స్క్వేర్ వాల్యూ కదా. వాట్ ఈజ్ అవర్ ఏ స్క్వేర్? నేను ఇందాక ఫైండ్ అవుట్ చేశానండి. ద ఏ స్క్వేర్ ఈజ్ -1 0 0 -1 -1 2 -1 0 1. ఓకే, అండ్ మైనస్ ఏ అంటే ఎంతండి? ఆల్రెడీ ఇచ్చారు. 1 -2 2 1 -2 3 0 -1 2. ఓకేమ్మా. అండ్ నెక్స్ట్ ప్లస్ ఐ. మీ మ్యాట్రిక్స్ ఆర్డర్ 3/3 ఉంటే మీరు ఐ అనేది కూడా 3/3 తీసుకోవాలి బేటా. తీసుకుంటే చూడండి అమ్మా, నాకు రిజల్ట్ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? ఏ ఇన్వర్స్ అవుతుంది. ద రిజల్ట్ ఈజ్ ఏ ఇన్వర్స్. నాకు ఎలా వస్తుంది చూడండి. ఈ ఫస్ట్ ఎలిమెంట్, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ మైనస్తో మల్టిప్లై చేసి ఫస్ట్ ఎలిమెంట్ రాయండి. అండ్ ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ ఎంత బేటా? 1. నౌ ద నెక్స్ట్ ఎలిమెంట్ 0 -2 +2 +0. Next last element is 0 -2 +, next 0 -1. This is -1 +0. Next element enta? -1 -2 సెకండ్ ఎలిమెంట్ రాస్తున్నాను సెకండ్ రోలో. ఓకే, ఈ సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్ ఎంత? 1. సెకండ్ రోలో లాస్ట్ ఎలిమెంట్ 2 -, లాస్ట్ ఎలిమెంట్ -, +3 -3, లాస్ట్ ఎలిమెంట్ 0. నెక్స్ట్ -1 ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 0, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ 0, ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ 0 అంటే ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ -1 +1, తర్వాత ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ 0. Next last element is 1 -2. This is 2, this is 1. Okay, simplify this, we'll get A inverse. Okay, చూడండి, ఇది క్యాన్సిల్ అంటే 1 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది, ఇక్కడ -2, this is -2 and this is 2, this is -1 -1 1 2 3 4. ఓకేనా? అండ్ 1 సెకండ్ 1 చూడండి అమ్మా, ఇది 1 కదా లాస్ట్ ఎలిమెంట్, ఇది మైనస్ ఆఫ్ దిస్ అంటే ఇది -2 కదమ్మా, అవునా? అంటే +2 -2 క్యాన్సిల్ కదా. ఓకే, వాట్ ఈజ్ అవర్ ఏ ఇన్వర్స్? -1 +1. చూడండి అమ్మా, -1 +1 అంటే ఎంతనండి? -2 +1 అంటే -1 కదా. ఎంత వచ్చింది? -1 2 -2 -2 2 -1 -1 1 0. దిస్ ఇస్ ఏ ఇన్వర్స్. మీకు నా మీద డౌట్ ఉన్నా లేదా ఎగ్జామ్లో మీ మీద మీకు డౌట్ ఉన్నా ఎలా చెక్ చేస్తారంటే, మనకి ఏ ఇన్వర్స్ వచ్చింది కదా బేటా. Then how we're going to check whether the A inverse is correct or not? A into A inverse చేయండి, లేదా A inverse into A. వచ్చినటువంటి A inverseని Aతో ప్రోడక్ట్ చేస్తే రిజల్ట్ ఏం రావాలి? I రావాలి. అప్పుడు మీరు చేసినటువంటి మ్యాట్రిక్స్ పర్ఫెక్ట్. ఓకే, ఇదండి కేలీ హ్యామిల్టన్ థీరం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఊరికే చూసి ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడం కాదు, ఒక థమ్స్ అప్ అండ్ మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. The thing is, the main thing, మీకు కావాల్సినటువంటి matrices Unit 1, Unit 2, sequence and series, and mean value theorems, differential equations, multivariable calculus, and higher order, ఇవన్నీ నా ప్లేలిస్ట్లో ఉన్నాయి. దయచేసి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.